ధోని అన్న ఈ సీజన్తో సక్సెస్ఫుల్గా నీ అకౌంట్లో ఓన్లీ ఐపీఎల్ నుంచి 200 కోట్లు పడ్డాయి. 2008లో ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి రీసెంట్గా జరిగిన ఐపీఎల్ ఆక్షన్తో కలిపి కరెక్ట్ 200 కోట్లు టచ్ చేసినావు. కంగ్రాచులేషన్స్ అన్న. దాందే ఉంది తమ్ముడు. అన్క్యాప్డ్ ప్లేయర్ రూల్ పెట్టించి నేనే లాస్ట్ 2 సీజన్ల నుంచి 4 కోట్లు తీసుకుంటాను కాబట్టి గింత లేట్ అయింది. లేకుంటే పోయినసారి మెగా ఆక్షన్లోనే 200 కోట్లు టచ్ చేస్తోని. ఇంకో 20-30 కోట్లు అకౌంట్లు వేసేదాకా రిటైర్ అవుతావా అన్న? అమౌంట్దే ఉన్నది తమ్ముడు. మనకు కావాల్సింది సిఎస్కే ట్రోఫీలు గెలుచుడు. మీరు ఎప్పుడు గెలిపిస్తే నేను అప్పుడే రిటైర్మెంట్ ఇస్తా. అంటే ఒకవేళ ఎప్పటికీ గెలవకపోతే? ఎప్పటికి గెలవకుంటే ఎట్లుంటాం తమ్ముడు? ఏదో ఒక సీజన్లో గెలుస్తాం కదా. మన వాళ్ళ దగ్గర 40 కోట్ల పర్స్ ఉంటే అలా 30 కోట్లు ఇద్దరు అన్క్యాప్డ్ పిల్లగాళ్ళ మీదనే పెట్టిళ్ళు. వాళ్ళ ఏజ్ 20 సంవత్సరాలు కూడా లేదు. ఎప్పుడు ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్లను నమ్ముకొని గెలిచిన మనం ఏ ధైర్యంతో మళ్ళీ గెలుస్తాం అనుకుంటున్నావు అన్న? తమ్ముడు, అప్పుడు ట్రెండ్ వేరే, ఇప్పుడు ట్రెండ్ వేరే. ఇప్పుడు ట్రెండ్ మారింది. నువ్వు టెన్షన్ పడకు. వచ్చే సీజన్ గెలిచేది మనమే. శాంసన్ బ్రో, నువ్వు కూడా మంచిగా చేసినట్టున్నావు కదా. ఐపీఎల్ నుంచి అకౌంట్లో పైసలు 130 కోట్లు టచ్ చేసినావు ఈ సీజన్తోని. అప్పుడా 2012 నుండి ఐపీఎల్ ఆడతానా? ఆ మాత్రం వేయకపోతే ఎట్లా అకౌంట్లో? శాంసన్ బ్రో, మన టీంలో తల అన్న తర్వాత హైయెస్ట్ గ్రాసింగ్ ప్లేయర్వి నువ్వే అన్నట్టు. దుబే బ్రో, నువ్వు గైక్వాడ్ ఐపీఎల్ ఆడు 2019 నుండి స్టార్ట్ చేసిళ్ళు. నేను ఎప్పుడో 2012 నుండి ఐపీఎల్ ఆడు స్టార్ట్ చేసిన. ఆ మాత్రం అమౌంట్ అకౌంట్ లేకపోతే ఎట్లా చెప్పు? అమౌంట్ ఎంత అయినా వేసుకో, పర్వాలేదు కానీ కెప్టెన్సీ వేసుకుందామని మాత్రం చూడకు. కేఎల్ బ్రో, 2013 నుండే మన ఇద్దరం ఐపీఎల్ ఆడు స్టార్ట్ చేసినావు. నువ్వేమో 127 కోట్లు సంపాదించినావు. నేను మాత్రం 84 కోట్ల కాడనే ఆగిన. ఇంకా నువ్వు బ్యాట్స్మెన్వి, నేనైతే ఆల్రౌండర్ని. పటేలు, ఇక్కడ మ్యాటర్ బ్యాట్స్మెనా ఆల్రౌండరా కాదు. ఐపీఎల్లో కెప్టెన్సీ చేసేటోళ్ళకి ఎక్కువ పైసలు ఇస్తారు. నేను పంజాబ్ కింగ్స్కి, లక్నో సూపర్ జైంట్స్కి కెప్టెన్ చేసినా కాబట్టి నా అకౌంట్లో ఎక్కువ పైసలు పడ్డాయి. ఇప్పుడు నేను కెప్టెన్ కాదు, నువ్వేమో మొన్ననే కెప్టెన్ అయినావు. ఇప్పుడు నీ అకౌంట్లో నాకంటే ఎక్కువ పైసలు పడతలేవా? ఏ డబ్బులదే ఉన్నది రావులు బ్రో. నువ్వు నాకు కెప్టెన్సీకి పోటీకి రాకపోతే అదే చాలు. పటేలు బ్రో, నీది నాది ఒకటే కథ అన్నట్టు మనిద్దరి పరిస్థితి ఒకటిలా ఉన్నది కదా. నాకేమో సంజు శాంసన్, నీకేమో కేఎల్ రాహుల్. ఎప్పుడు కెప్టెన్సీ వేసుకపోతారా అని భయపడకుండా ఆడాల్సి వస్తుంది. కరెక్టేవే గైక్వాడు. మనం ఏమాత్రం గ్యాప్ ఇచ్చినా చాలు వాళ్ళు సందులోకి వెళ్ళి దూసుకుంటా ముందుకు వచ్చేస్తారు. ఎట్టి పరిస్థితులలో మ్యాచ్లు గెలిపియాల్సిందే. పటేల్ అన్న, నన్ను ఢిల్లీ క్యాపిటల్స్ 2018లో 1,20,00,000 ఇచ్చి తీసుకున్నారు. అప్పుడు నాకు జస్ట్ 18 సంవత్సరాలే. ఇదే ఢిల్లీ క్యాపిటల్స్ 2022లో 7,50,00,000 ఇచ్చి తీసుకున్నారు. 2024 దాకా ఇత్తనే ఉన్నారు. అప్పుడు కూడా నేను హ్యాపీగా ఫీల్ కాలే. కానీ ఎప్పుడైతే 2025 ఆక్షన్లో అన్సోల్డ్ అయ్యి మళ్ళీ 2026లో కూడా 2 రౌండ్లలో అన్సోల్డ్ అయినాక మళ్ళీ ఇదే ఢిల్లీ క్యాపిటల్స్ నన్ను 75 లక్షలకు తీసుకున్నా కానీ 75 కోట్లు వచ్చినట్టు అనిపిస్తుంది. మళ్ళీ నన్ను అన్సోల్డ్ కాకుండా నా పరువు కాపాడిన ఈ ఢిల్లీ క్యాపిటల్స్కి ఏమిచ్చి నా రుణం తీర్చుకోవాలి? ఆట, నీ ఆటనిచ్చి రుణం తీర్చుకో తమ్ముడు. పోయినసారి జేక్ ఫ్రేజర్ మెగ్గర్ తమ్ముడు పెద్ద బొక్క పెట్టిపోయిండు. నువ్వు కూడా అట్లా చేయకుండా నా సన్ రైజర్స్కి అభిషేక్ శర్మ లెక్క, పంజాబ్ కింగ్స్కి ప్రియాంశ్ ఆర్య లెక్క నువ్వు మనకు మంచిగా ఆడితే గదే హ్యాపీ. వాళ్ళెవరన్నా? నేను ఐపీఎల్ ఆడినప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు చూపిస్తా. పృథ్వీ షా కంబ్యాక్ ఎట్లుంటుందో చూపిస్తా. స్టార్క్ భయ్యా, 8 సీజన్ల ఐపీఎల్లకి 80 కోట్లు నీ అకౌంట్లో పడ్డాయి కదా. అంటే నువ్వు ఆడిన ప్రతి సీజన్కి 10 కోట్లు అకౌంట్లు వేసినట్టే. నువ్వే గనక ఇంకో 10 సీజన్లు ఆడేది ఉంటే ఖచ్చితంగా నీ కూడా 200 కోట్లు దాటుతుండే. రాహుల్ బ్రో, నా టార్గెట్ మనీయే అయితే ఐపీఎల్ నుండి ఇంకో 100 crores ఎక్స్ట్రాగా ఈజీగా సంపాదించుతుండే ఇంకో 10 సీజన్లు ఆడి. కానీ నేను ఆస్ట్రేలియాని వరల్డ్ కప్లు గెలిపేయాలని మైండ్లో ఫిక్స్ అయినా. అందుకే మధ్యలో కొన్ని సీజన్లు మిస్ చేసిన. 2024లో రిటైర్మెంట్ ఇచ్చే ఏజ్లో కూడా మళ్ళీ ఐపీఎల్లో కంబ్యాక్ ఇచ్చి ఆక్షన్లోనే హైయెస్ట్ ప్రైజ్ కొట్టిన. ఆ ప్రైజ్కు న్యాయం చేసుకుంటా కేకేఆర్. ఏ ముహూర్తాన నువ్వు ఐపీఎల్కి ఎంట్రీ ఇచ్చినావు కానీ నీ లైఫ్ టైం సెటిల్మెంట్ అయిపోయింది. అటు ఇటు చేసి 2017 నుండి ఇప్పటి వరకు మొత్తం కలిపి 121 కోట్లు అకౌంట్లు వేసినావు కదా. అంత కొడితే ఇప్పటి వరకు నాది 60 కోట్లే అయింది. నువ్వు నాకంటే డబ్బులు వేసినావు కదా. వాస్తవం చెప్పాలంటే జీటీకి కెప్టెన్ కూడా ఏదేమని స్కెచ్ చేసిన. కానీ అప్పుడు హార్దిక్ మధ్యలోకి వచ్చిండని వదిలేసిన. ఇక ఆ తర్వాత నీకు ఇచ్చిళ్ళు. సరే పోనీతి, పైసలు ఇస్తాలని లైట్ తీసుకున్నా. నీకే పైసలు ఇచ్చి, నీకే కెప్టెన్సీ ఇచ్చి ఇక మేమేం చేయాలనుకుంటాను రషీదు? అయినా నా ఒక్కనే అంటానవేంది గిల్లు. మన బట్లర్ బాబాయ్ ఐపీఎల్ నుండి 86 కోట్లు వేసిండు అకౌంట్లా. మన రబాడా బ్రో అప్పుడప్పుడు ఆడుకుంటేనే 71 కోట్లు వేసిండు. ఇక టెవాటియన్ అయితే టైం పాస్కి 4-5 బాల్ ఆడుకుంటేనే 47 కోట్లు వేసిండు. ఇక సిరాజ్ 58 కోట్లు, ప్రాసిద్ కృష్ణ 50 కోట్లు. ఏమో అనుకున్నా నేరాజీ, మన టీంలో అందరు ఐపీఎల్ నుండి అకౌంట్లో మంచి చేసిన వాళ్ళు ఉన్నారు పైసలు. మరి లేకపోతే మెగా ఆక్షన్లో ఒక్కొక్కరిని కోట్లు ఇచ్చి కొనుక్కోలేదా మనం? గ్రీన్ తమ్ముడు, 2011 నుంచి ఇప్పటిదాకా కంటిన్యూగా ఐపీఎల్ ఆడుతూనే ఉన్నా. అంటే ఆల్మోస్ట్ 15 సీజన్లు ఆడినా. అయినా కానీ నాకు వచ్చింది
54 కోట్ల 40 లక్షలు. కానీ నువ్వు వాడింది 3 సీజన్లే తమ్ముడు. ఆ 3 సీజన్లకే నీ అకౌంట్లో 60 కోట్ల 20 లక్షలు పడ్డది. అంటే నాకంటే 5 కోట్లు ఎక్కువనే. నాతోని రాజస్థాన్ రాయల్స్కి కెప్టెన్సీ చేయించుకున్నారు, ఢిల్లీ క్యాపిటల్స్కి కెప్టెన్సీ చేయించుకున్నారు, ఇప్పుడు కేకేఆర్ వాళ్ళు కూడా కెప్టెన్సీ చేయించుకుంటారు. ఓపెనర్గా పంపిస్తారు, సెంచరీలు కొట్టించుకుంటారు, హాఫ్ సెంచరీలు కొట్టించుకుంటారు, మ్యాచ్లు గెలిపించుకుంటారు. కానీ పైసలు మాత్రం ఎవరు ఇయ్యరు తమ్ముడు. నా తోటి ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ 200 crores ఎప్పుడో టచ్ చేసిళ్ళు. ఆఖరికి 4 సంవత్సరాల కింద రిటైర్ అయిన రైనా కూడా 100 కోట్లు టచ్ చేసే రిటైర్ అయ్యిండు. కానీ నేను మాత్రం ఇంకా 50 కోట్ల కానే ఉన్నా. బాధపడక తీ అన్నా, నువ్వు ఏ టీం కన్నా నిజాయితీగా ఆడినావు. నిజాయితీ ఉంటే కథ నడవదన్నా. నన్ను చూడు, ఎంఐకి పోయినా, అక్కడ నుండి ఆర్సీబీకి పోయినా, ఇప్పుడు కేకేఆర్కి వచ్చినా. అట్లా ఉండాలి. మంచి ఫామ్లు ఉన్నప్పుడే ఎటు పైసలు ఎక్కువ అటు పోవాలి. కానీ నువ్వు ఎక్కడున్నావో అక్కడనే ఉన్నావు. పోనీ అక్కడనే ఉండి పైసలైనా డిమాండ్ చేసినావా అంటే వాళ్ళు ఎంతితే అంతే తీసుకున్నావు. నీకు ఇంకో విషయం తెలుసా, మన మనీష్ పాండే బ్రో కూడా 60 కోట్లు వేసిండే అకౌంట్లో, నీకంటే 5 కోట్లు ఎక్కువ. ఇక భువనీతి గ్రీన్ తమ్ముడు అసలే ఐపీఎల్ యాక్షన్లో అన్సోల్డ్ అయ్యే బదులు కేకేఆర్ వాళ్ళు నన్ను తీసుకొని కెప్టెన్ కూడా చేసిళ్ళు. మనీదేమున్నది, రహానేకి రెస్పెక్ట్ ఇచ్చిళ్ళు, అది చాలు. వరుణ్ తమ్ముడు ఈ మధ్యలో మంచిగా మిస్టరీ స్పిన్ ఎత్తానమాట కదా, T20లలో కూడా నెంబర్ 1 బౌలర్ అయినావు. కంగ్రాచులేషన్స్ తమ్ముడు. నాదేముందన్నా, నువ్వు ఐపీఎల్ నుంచి 121 కోట్లు వేసినావు నీ అకౌంట్లో. నేను ఇంకా 64 కోట్ల కాడనే ఉన్నా. నేను కూడా ఇంకో 4 సీజన్లు కేకేఆర్ కాడి నీ అంత ఎత్తుకెదగాలని కోరుకుంటానా. ఖచ్చితంగా నువ్వు నా అంత హైట్స్కి ఎత్తావు తమ్ముడు. వికెట్ పడంగానే ఆగం కాకుండా నువ్వు కూడా నాలాగానే సైలెంట్గా ఉంటావు. నువ్వు కూడా ఖచ్చితంగా 100 కోట్ల క్లబ్లకు వస్తావు. పూరాను ఏదేమైనా అనుకోవే, ఐపీఎల్ వల్ల మాకంటే ఎక్కువ మీ వెస్టిండీస్ వాళ్ళకే బెనిఫిట్ అయింది. 2019 నుండి ఇప్పటి వరకు ఐపీఎల్ ఆడి 97 కోట్ల 65 లక్షలు సంపాదించినావు. నిజం చెప్పు, మీ వెస్టిండీస్ నుంచి ఎంత వచ్చింది నీకు? వెస్టిండీస్ కాడితే ఏమవుతుంది పంతు, అంత కొడితే మీద ఉన్న 65 లక్షలు కూడా వచ్చినాయో రాలేదో ఇన్ని సంవత్సరాలు ఆడినందుకు. అదే ఐపీఎల్ వల్ల 97 కోట్లు 97 crores వచ్చినాయి. అందుకే వెస్టిండీస్ క్రికెట్కి కూడా రిటైర్మెంట్ ఇచ్చి ఎంజాయ్ పండగ అంటానా. అయినా పంతు, నా ఒక్కనికి వచ్చినట్టు మాట్లాడతాను. నువ్వు కూడా ఐపీఎల్ నుంచి 137 కోట్ల 80 లక్షలు వేసినావు కదా. ఏమున్నది పురాను, మా దేశంలో ట్యాక్సులు ఎక్కువ ఉంటాయి, సగం ట్యాక్సులకే పోతుంది. అంటే మాకుండే ఆ ట్యాక్సులు మేము కట్టామా? ఆవేష్ ఖాను 2017 నుండి ఐపీఎల్ ఆడతాను. ఎంత వేసినావు అకౌంట్లో? ఏమున్నది పంత్ బ్రో, ఎక్కువేం రాలే. 52 crores 40 lakhs వచ్చింది అంతే. 52 crores వేసినావు, మళ్ళీ ఏం రాలేదంటాను. గాడ్ మస్ట్ బి క్రేజీ. అట్లా అనుకుంటే మన షమీ బ్రో 73 crores 45 lakhs వేసిండు. తమ్ముడు నేను 2011 నుండి ఆడతానా, అంటే నీకంటే 6 సీజన్లు ఎక్కువ. ఓ 20 కోట్లు ఎక్కువ వేసుకుంటే తప్పే ఉన్నది. మళ్ళీ నేను అప్పట్లో ఇండియాకి రెగ్యులర్ ప్లేయర్ని, ఇండియాకి అన్ని ఫార్మాట్లలో ఆడుకుంటా కూడా రీజనబుల్ అమౌంటే తీసుకున్నా. షమి అన్న నిజాయితీ పరుడు, ఆయన ఏమనకుల్లి. స్టోయినిసు నీకో విషయం తెలుసా, మన ఇద్దరం 2015 నుంచే ఐపీఎల్ ఆడడం స్టార్ట్ చేసినాం. మనం ఒకప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ ఆడినాం, ఇప్పుడు పంజాబ్ కింగ్స్ ఆడతాను. ఐపీఎల్ నాకు ఎగ్జాక్ట్గా 126.05 crores ఇచ్చింది. నీకు ఎగ్జాక్ట్గా 72.95 crores ఇచ్చింది. అంటే ఇంకో 2 కోట్లు కలిపితే మన ఇద్దరు కలిసి కరెక్ట్గా 200 కోట్లు అవుతాయి అన్నట్టు. నాది కూడా కలిపితే 280 కోట్లు. ఏంది చాలు బ్రో, నువ్వు కూడా సైలెంట్గా 80 కోట్లు వేసినావు అకౌంట్లో. మీరన్నా 2015 నుంచి ఆడతాళ్ళు, నేను 2011 నుంచి ఆడతానా. ఆ మాత్రం అకౌంట్ లేకపోతే ఎట్లా? నేను జస్ట్ 2019 నుంచే ఆడడం స్టార్ట్ చేసిన. నా అకౌంట్లో ఆల్రెడీ 48 crores 60 lakhs పడ్డాయి. మన టీంలో అందరు పెద్ద తలకాయలే ఉన్నారు కదా. జయజా భయ్యా, ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా ఆడుతూనే ఉన్నావు. 200 కోట్లు పడ్డాయి నీ అకౌంట్లో. అంత ఎక్కడిది జైస్వాల్ తమ్ముడు. ఇప్పటి వరకు 163 crores 10 lakhs అయినాయి. ఇంకో 3 సీజన్లు ఆడితే 200 crores రికార్డు బ్రేక్ అవుతుంది. ఆర్చర్ బ్రో నీకెంత వచ్చింది ఇప్పటి వరకు ఐపీఎల్ నుంచి? ఏముంది బ్రో, 2018 నుండి ఇప్పటి వరకు మధ్యలో 2 సీజన్లు మిస్ చేసినా కానీ 69 crores 80 lakhs వచ్చింది. పాపం అంత ఇచ్చి తీసుకుంటా అంటే కూడా నువ్వు ఎప్పుడన్నా న్యాయం చేసినావు ఆర్చరు. చేద్దాం, ఈ సీజన్ ఖచ్చితంగా ఆర్ఆర్కి న్యాయం చేద్దాం. ఎటుమేరకు కూడా ఇప్పటి వరకు 67 కోట్లు 20 లక్షలు అయినాయి. ఆయన ఏమన్నా గెలిపించిండా? గెలిపిస్తా, నేను కూడా ఈ సీజన్ గెలిపిస్తా. కమిన్స్ భయ్యా, ఇప్పటి వరకు ఐపీఎల్ నుండి ఎంతెన్ని చేసినావు? 2026 ఆక్షన్తో కలుపుకుంటే 106 crores 65 lakhs, 100 crores క్రాస్ అయినా. కంగ్రాట్స్ కమిన్స్ అన్న. నేను ఇంకా 49 crores కాడనే ఉన్నా. తొందరలోనే నేను కూడా 100 crores క్రాస్ కావాలని కోరుకుంటానా. నీకేంది తమ్ముడు, మస్త్ ఏజ్ ఉన్నది. నువ్వు గిట్లనే కంటిన్యూ అయితే 100 crores కాదు 200 crores కూడా కొడతావు. అభిషేక్ తమ్ముడు నీకోటి తెలుసా, ఈ సీజన్తో కలుపుకొని నాది 93 crores 75 lakhs. నెక్స్ట్ సీజన్ 100 crores కొట్టుడే. అమ్మ కిషన్ బ్రో, మెల్లగా నువ్వు కూడా 100 crores టచ్ అవుతావు కదా, గ్రేటే. మరి అట్లా ఉంటుంది మనతోని. వాటిదే అనుకున్నావా ఇషాన్ కిషన్ అంటే? మన క్లైసన్ బ్రో సౌత్ ఆఫ్రికాకు కూడా రిటైర్మెంట్ ఇచ్చి ఓన్లీ ఐపీఎల్ ఆడతాడంటే ఖచ్చితంగా 100 కోట్లు కొట్టే ఉంటాడు. ఏముంది కమిన్స్ భయ్యా,
అంతా కొడితే నేను ఫామ్లోకి వచ్చిందే లాస్ట్ 4-5 సీజన్ల నుండి. మొత్తం కలిపి 57 కోట్లు వచ్చినాయి అంతే. ఏం కాదు క్లాస్ అను, నువ్వు కూడా ఇంకో 2-3 సీజన్లు ఆడినావంటే ఖచ్చితంగా 100 crores క్లబ్లో చేరుతావు. ఇక గదే ఆయనతో 100 crores క్లబ్లో చేరిందంటే ఐపీఎల్ నుండి కూడా రిటైర్మెంట్ ఇచ్చేస్తా. రోహిత్, ఏదేమైనా కానీ ఐపీఎల్లా ఫస్ట్ హైయెస్ట్ గ్రాస్ చేసింది నేను, సెకండ్ నువ్వు. ఇక్కడ కూడా మన డామినేషనేనా? ఏమున్నది కోహ్లీ, నువ్వైతే కెప్టెన్సీ ఎప్పుడో వదిలేసినావు, అయినా కానీ 232 crores. నేను రీసెంట్గా వదిలేసిన, అయినా నాది 230 crores. దాందేమున్నది రోహిత్, 2 కోట్లు అటో ఇటో ఇద్దరం గానే ఉన్నాం, 230 కోట్లు. ఇంకో 2 సీజన్లు ఆడితే 250 కోట్లు కూడా దాటుతాయి. మన బ్యాటింగ్ రికార్డులే కాదు, డబ్బుల రికార్డులు కూడా ఐపీఎల్ ఎవరన్నా బ్రేక్ చేస్తారో చేయరో కష్టమే, కానీ చూద్దాం ఏమవుతుందో. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను ఈ వీడియోని ప్రస్తుతం ఆడుతున్న ప్లేయర్స్ మీద మాత్రమే చేసిన. రిటైర్మెంట్ ఇచ్చిన ప్లేయర్లు కొంతమంది కూడా చాలా ఎక్కువ అమౌంట్స్ ఎర్న్ చేసిన వాళ్ళు ఉన్నారు ఐపీఎల్ నుండి. సో వాళ్ళ మీద కూడా స్పూఫ్ చేయాలంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.